అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వస్తే కుటుంబంలో అందరం భగవంతుని యొక్క విలువని, సమయం యొక్క విలువని, ప్రకృతి యొక్క విలువని, ధనం యొక్క విలువని తెలుసుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఆనందంగా కాలాన్ని గడిపేద్దామండి. వీటన్నిటితో పాటు కష్టం విలువ తెలుసుకుంటే జీవితం విలువ తెలిసిపోతుందండి మనకి. తేనెలో వేసి సిద్ధంగా ఉంచుకున్న వేప పువ్వు అండి ఇది. వేప పచ్చడి తయారీ విధానం సింపుల్గానండి. గుల్ల శనగపప్పు, దంచిన బెల్లం, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ పళ్ళు, కట్ చేసిన ద్రాక్ష పళ్ళు, మామిడికాయ, మా చెట్టు పచ్చిమిరపకాయలు, బాగా ముగ్గిన అరటిపళ్ళను తొక్కలు తీసేసి మెత్తగా చేసుకోవాలండి. నానబెట్టిన చింతపండు కూడా రెడీగా ఉంచుకున్నానండి. మా గోమాత దాణా తినేస్తుందండి. గోమాత దర్శనం కూడా చేసుకోండి మీరు. ఈ అరటిపళ్ళని మెత్తగా మ్యాష్ చేసేసి ఈ చింతపండుని పులుసు తీసేసి ఈ అరటిపళ్ళలో వేసేసి మనం రెడీ చేసి ఒక 1/2 కేజీ చింతపండు గుజ్జు, ఒక 1/2 కేజీ తేనె, మొత్తం ఇవన్నీ కలిపి ఏకరాశిగా కలిపిస్తే మనకి వేప పచ్చడి రెడీ అండి. వేప పచ్చట్లో వేసే సంబారాలకి ఇంతే వేయాలని లెక్క ఉంది, కానీ వేసే వేప పువ్వు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. వేప పువ్వుని ఇలా మాత్రమే మనం తింటాం. ఇలా కాకుండా మనం చేసుకునే పచ్చడిలో కూడా తేనెలో వేసి నిల్వ ఉంచుకొని ఒక్కొక్క స్పూన్ కలుపుకున్నా మనకి ఆహారంలో కలిసి వెళ్ళిపోతుందండి. చాలా మేలు చేస్తుంది మనకి వేప పువ్వు. ప్రకృతి మాత మనకు అందించే ఈ అద్భుతమైన ప్రసాదాన్ని ఈ సీజన్లోనే కాకుండా సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చండి. తేనెలో వేసుకొని ఉంచుకుని మనం జలుబు చేసినా, రొంప చేసినా, లేదా జ్వరం వచ్చినా కూడా మనం ఒక్క స్పూన్ తిన్నాం అనుకోండి, ఇవన్నీ సహజంగానే తగ్గిపోతాయి. అంత మంచిది. ఈ వేప పువ్వుని మనం సంవత్సరం అంతా ఉపయోగించుకొని అలవాటు చేసుకుంటే మన దేహంలో రోగమే లేకుండా, ఏ ఇన్ఫెక్షను లేకుండా శక్తివంతంగా తయారవుతుందండి. దేహాన్ని నిరోగిగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి. మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, నిరంతరం భగవన్ నామస్మరణతో కాలాన్ని గడిపేద్దాం. విజయలక్ష్మి నిల్వ ఉన్న వేప పువ్వుతో పచ్చడి చేస్తుంది అనుకుంటున్నారా? ఉదయాన్నే కోసి వేప పువ్వు తెచ్చి పచ్చడి తయారు చేసి గుడికి తెచ్చేసరికి భక్తులకు ఆలస్యం అయిపోతుందని ముందే సిద్ధంగా ఉంచుకుని ఈ పచ్చడిని తయారు చేసామండి. ఈ ఉగాది పర్వదినాన మా ఆలయ సందర్శనంతో పాటు అమ్మ భువనేశ్వరి దేవిని దర్శించుకొని ఆశీస్సులు పొందండి. అమ్మవారి దర్శనంతో పాటు ఈ చంద్రమౌళీశ్వర స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకోండి. ఉంటానండి.